హల్లెలూయా! రెండో పేతురు ఒకటో అధ్యాయం ఒకటో వచనం. రెండో పేతురు ఒకటో అధ్యాయం ఒకటో వచనం. చూడండి చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, ఇది అనుభవ జ్ఞాన మూలముగా కాదండి, ప్రత్యక్ష జ్ఞాన మూలముగా ఆయన దైవభక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైనా ప్రత్యక్ష జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా! కృపయు సమాధానమును ఎలా విస్తరిస్తాయండి? ప్రత్యక్ష జ్ఞానమును బట్టి. ఎవరి గురించి ఆ ప్రత్యక్ష జ్ఞానం? యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకుంటే కృపయు సమాధానమును మన జీవితంలో విస్తరిస్తాయి. హల్లెలూయా! అందుకే ఎల్లవేళలా యేసు ప్రభు శిలువ బలియాగం గురించి మనం తెలుసుకోవాలి. అదే ప్రత్యక్ష జ్ఞానం. ఇంకా సులువుగా చెప్పడం ఏంటంటే, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు గురించిన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే మన జీవితంలో కృపలో విస్తరిస్తాం. దేవుని కృపను మనం అనుభవిస్తాం. తీతు రెండో అధ్యాయం తీతుకు రెండో అధ్యాయం 13వ వచనం చూడండి. 11వ వచనం నుంచి చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఎవరు బోధిస్తారండి మనకి ఇవన్నీ? దేవుని కృపను గురించి ఆయన మనకు బోధిస్తాడు. ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ భూమి మీద ఎలా వెళ్ళాలి, మనం ఎలా జీవించాలనేది దేవుడు మనకి బుద్ధినిచ్చి నేర్పిస్తాడు. మనంతట మనం ఏం నేర్చుకోలేం. ఈ భూమి మీద సులువుగా బ్రతకాలంటే, దేవునిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే దేవుడి మాట వింటున్నప్పుడు దేవుడు మనకి నేర్పిస్తాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తానే తగ్గించుకొనెను. హల్లెలూయా! ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి?
మన కొరకు ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మన కొరకు ఆయన మనం అనుభవించవలసిన శిక్షను ఆయన తీసుకొని మనకు బదులుగా మన శిక్ష అంతటిని ఆయన శిలువ మీద భరించి ఆయన గొప్ప కృపను మనకిచ్చాడు. హల్లెలూయా! దేవుడు సంఘాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన గురించి మనం తెలుసుకుంటే ఎల్లవేళలా మనం అభివృద్ధి చెందుతాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషుల చూడనొల్లడివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడివాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎవరి మీద పడిందండి? యేసు ప్రభు మీద పడింది. మనకు బదులుగా ఆయన ప్రతి శిక్షను, అవమానాన్ని ఆయన భరించాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకా చూడండి, చివరిగా ఒక వచనం చెప్తాను. పదో వచనం చూడండి. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఎవరి ఉద్దేశం అండి? తండ్రి అయిన దేవుని ఉద్దేశం కుమారుల్లో సఫలమైంది. ఎందుకంటే మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం యేసుప్రభు వారు నెరవేర్చారు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారండి? ప్రతి మానవుణ్ణి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ఆయన రక్షించి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన గొప్ప కృపావాక్యాన్ని మనకి బోధిస్తున్నాడు. మరి మనం సంఘంగా కూడి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది మనకి ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి మొదటి నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఇక్కడ పాపం అనగానే వింతగా ఆలోచించకండి. ఎందుకంటే పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఆయన హల్లెలూయా! ఏ పాపం అండి? ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి వేసి ఈరోజు మనలందరినీ ఆయన ఏమని తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా! చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని ఆయన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారండి? ఆయన తండ్రి అయిన దేవుడి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఈ వచనంలో చూస్తే యేసు వైపు చూచుచు, ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూచుచు. మరి యేసు వైపు మనం ఎంతగా చూడాలంటే ఈ జీవితంలో మనం ఎంతగా చూస్తే అంతగా అభివృద్ధి చెందుతాం. మరి దేవుడు ఎందుకు రాయించాడు ఇక్కడ?
మనం ఈ భూమి మీద ప్రయాణించాలంటే ఆయన లేకుండా ఈ పరుగు కొనసాగించలేం. ఇక్కడేమనుంది? ఓపికతో పరిగెత్తుదాం. అంత ఓపిక మనకెక్కడొస్తది? సాధారణంగా ఓపికుండదు. ఎవరైనా ఏమైనంటే అసలు ఓపికుండదు. చిన్నదానికి అలుగుతాం. చిన్నదానికి కోపమొస్తది. మనుషులుగా వస్తది. ఎవరికైనా వస్తదండి. ఇది నాకు రాదు. నాకు చాలా ఓపిక ఎక్కువ. నేను శాంతమూర్తిని అనుకోవడానికి ఉండదు. ఏ మనిషికైనా వస్తది. కోపమొస్తది, చిరాకు వస్తది, అన్నీ వస్తాయి. దేవుడు మనకి నేర్పించే విధానం మాకు అర్థమైనప్పుడు మనం ఎంతగా నేర్చుకోవాలంటే ఆయన్ని చూస్తుంటే మనం నేర్చుకోగలుగుతాం. ఆయన్ని చూడడమే. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి తెలుసు గొప్ప ఆనందం ఉందని. ఆయన సిలువ కార్యం ద్వారా ప్రతి మానవుడు రక్షించబడి ఆయనతో కూర్చుంటారు. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. ఏ విధంగా చేసుకున్నాడండి? కుమారులుగా చేసుకున్నాడు. మనల్ని ఆయన ఆయన విలువైన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడాయన. మనం ఆనందంగా ఉండాలని ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడాయన. మనం ఆనందంగా ఉండాలని. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన మన ప్రతి అనారోగ్య స్థితిని ఆయన తీసుకున్నాడాయన సిలువలో. ఇదంతా చేసింది ఎవరి కోసం? మన కోసమే. మనం ఆనందంగా ఉండాలని. ఆయన ఎందుకొచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించాడాయన. 3వ వచనం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసిగికి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోవాలండి? యేసు ప్రభువుని తలంచుకుంటే సరిపోద్ది. ఆయన చేసిన సిలువ బలియాగాన్ని చూస్తే సరిపోతది. ఎటువంటి పరిస్థితి నుంచి అయినా ఆయన బయటికి మనల్ని తీసుకొస్తాడు. హల్లెలూయా! అంత కృపనిచ్చాడు సంఘానికి. 4వ వచనం. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకను దారిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, చూసారా? నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఇప్పుడు ప్రశ్న వస్తది. ఇదేంటి ఇక్కడ ముందంతా బాగుంది. దేవుడు ప్రాణం ఇచ్చాడు, రక్షించుకున్నాడు, అంతా బాగుంది. ఇక్కడికొచ్చాక శిక్ష కనబడుతుందంటే అర్థం ఏంటంటే, శిక్ష అంటే మరలా దేవుడు శిక్షిస్తాడని కాదు ఇక్కడ. ఇక్కడ ఆయన చేయు శిక్ష అంటే దేవుడు మాట్లాడేటప్పుడు సరిదిద్దుబాటు జరుగుతది. ఏమవుతదండి? సరిదిద్దుతాడు దేవుడు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు? సరిదిద్దుతారు. వారు ఎటెళ్ళిపోతారేమో అని. వారికేమనిపిస్తది? ఎప్పుడు మా తండ్రి నన్ను తిడుతుంటాడు. మా అమ్మ నన్ను కొడుతుంటది. వారికి వారు చూసే విధానంలో వారికి అలా కనబడతారు. తల్లిదండ్రులు చూసే విధానం వేరు. ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఇక్కడేంటంటే దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. ఆయన మాట వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే దిద్దుబాటు జరుగుతది. మనిషి అదే తీసుకోలేడు. ఇంగ్లీష్‌లో కరెక్షన్ అంటారు. అది తీసుకోడు ముందు. అది ఎప్పుడైతే తీసుకోగలుగుతామో మనం అభివృద్ధి చెందుతాం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. విసుకెప్పుడొస్తదండి? విసుకెప్పుడొస్తది మనిషికి? అదే పనిగా చెప్పగా మనిషికి విసుగొస్తది. అంటే ప్రేమతో చెప్పినప్పుడు విసుగొస్తుంటది. ఎంత ప్రేమతో చెప్పినా విసుగొస్తూనే ఉంటది. కోపంతో చెప్తే యుద్ధాలు జరుగుతాయి. విసుకని ఎందుకు రాయించాడంటే ప్రేమతో చెప్పినప్పుడు. ఇక్కడ చూడండి, ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. చూసారా? ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు మనల్ని స్వీకరించాడండి. స్వీకరించి మనల్ని కొన్ని సందర్భాల్లో ఆయన దండిస్తాడు. మనము
ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించాలని, ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని అనుభవించాలని, ఆయన కొన్నిసార్లు మనల్ని ఆయన సరిదిద్దుతాడాయన. హల్లెలూయా! ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఏం చేశారండి? దేవుడు దేవుడి దగ్గర ఒక క్రమం ఉంటది. ఏముంటదండి? డిసిప్లిన్ ఉంటది. దేవుడు ఎలా పడితే అలా పని చేయడు. దేవుడు ఎలా పడితే అలా పని చేయడండి. ఆయనకొక క్రమం ఉంది. స్కూల్‌కెళ్ళినప్పుడు ఒక క్రమం ఉంటది. కాలేజ్‌కెళ్ళినప్పుడు ఒక క్రమం ఉంటది. బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఒక క్రమం ఉంటది. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే. ఆయన దగ్గర నుంచి వచ్చిందే జ్ఞానం. ఈ భూమి మీద ఏ మనిషికి సడెన్‌గా రాదు. యేసు ప్రభు దగ్గర నుంచి ఏదైనా రావాలి. ఆయన దగ్గర నుంచి అన్నీ నేర్చుకొని ఈ భూమి మీద అన్నీ వాడుతున్నారు. డిసిప్లిన్ అనేది. 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు కారు. భయపడకండి. ఎందుకంటే దేవుడు మనల్ని కుమారులుగా ఆయన చేసుకున్నాడాయన. ఆయన చేసుకొని మనల్ని ఆయన నడిపిస్తాడాయన. ఆయన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. ఎందుకో ఈ సందర్భం అంతా చెప్తాను చూడండి. 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధత అనగానే మళ్ళీ నేను పరిశుద్ధత తెచ్చుకోలేము, నేను పరిశుద్ధంగా అయిపోలేము అని ప్రయత్నించకండి. ఈ భూమి మీద ఏ మనిషి పరిశుద్ధంగా అయిపోలేడు సొంతంగా. ఆయనే చేస్తాడు. పరిశుద్ధత ఇచ్చేవాడు కూడా ఆయనే. ఏ మానవుడు నేను పరిశుద్ధంగా అయిపోలే, నేను గంటల గంటలు ప్రార్థన చేయాలి, నేను 40 దినాలు ప్రార్థన చేస్తే నాకు పరిశుద్ధత వస్తదేమో, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తే నాకు పరిశుద్ధత వస్తదేమో అని మనుషులు అనుకుంటారు. మనిషి ఎంత ప్రయత్నించినా అవ్వలేడు పరిశుద్ధంగా. ఆయనే చేస్తాడు. 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వల్ల అనేకులు అపవిత్రులు పోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా సందర్భం అర్థమైందండి? ఏసావులాగా అయిపోవద్దని. అంటే దేవుడిచ్చిన గొప్ప కృప నుంచి వేరుగా వెళ్ళిపోతారేమో అని జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఇక్కడ ఏసావు సందర్భం ఎందుకు చెప్పారంటే, కూటి కోసం ఏం ఏం చేశాడండి? ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏసావు హృదయం కఠినపరచుకున్నాడు అక్కడ. దేవుడి కృపను ఎప్పుడు మనకు సమృద్ధిగానే ఉందండి. ఎంత సమృద్ధిగా ఉందంటే మానవుని ఊహకు అందదది. ఇది ఇలా జరుగుతదా అని కూడా మానవులుగా కొన్నిసార్లు అర్థం అవ్వట్లేదు మనిషికి. సులువుగా అవుతదంటే. ఎందుకు జరగట్లేదు? మరెందుకు దేవుడు ఇంత కృప ఉంది? ఎందుకు మరి అనుభవించలేకపోతున్నామంటే, మనిషి తన హృదయాన్ని కఠినపరచుకుంటాడు. కఠినపరచుకోవడం వల్ల తీసుకోలేకపోతున్నాడు మనిషి. నేను కష్టపడాలేమో, నేను ఈ బ్రతుకు కొనసాగించాలేమో, నేను చేయలేమో, రేపేం జరుగుతదో, భవిష్యత్తు ఏం జరుగుతదని అనేక ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే, హృదయాన్ని కఠినపరచుకుంటాడు. ఆలోచించకూడదని కాదు. ఆలోచించొచ్చు. అదే పనిగా ఆలోచించి అదే చింత అయిపోద్ది. ఆ చింతలోకి ఎందుకెళ్ళిపోతాడు మనిషి? హృదయాన్ని కఠినపరచుకుంటే. హల్లెలూయా! హృదయాన్ని కఠినపరచుకోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. దేవుని కృప నుంచి ఏమవుద్దండి? 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చూసారా? తప్పిపోతారేమో అని. ఎందుకు తప్పిపోతారు? హృదయాన్ని కఠినపరుచుకుంటే తప్పిపోతారేమో అని అక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా! అందుకే ఒక సందర్భంలో యేసుప్రభు వారు కూడా చెప్తారాయన. నమ్మని మందమతులారా అనే ఓ మాట పలుకుతారు. లోకా సువార్త తీయండి. లూకా సువార్త 24వ అధ్యాయం తీయండి.
లూకాసు వార్త 24 అధ్యాయం. చూడండి సందర్భం. కొంచెం భాగమే చదువుతాను. మీరు ఇంటికెళ్ళి చదవండి. 24 అధ్యాయం 21 వచనం చూడండి. ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడు చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి, యేసుప్రభు వారు ఏమన్నారండి? ప్రవక్తలు ఏ ప్రవక్తలు అయితే చెప్పారో యేసుప్రభు గురించి ప్రవచనాలన్నీ అన్ని నెరవేరాయి. ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. కొంతమంది వెళ్ళి చూశారు, దేవదూతలు చెప్పారు ఆయన తిరిగి లేచాడని. మరలా వచ్చి చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏమయ్యారండి? విస్మయము నొందితిరి. వారికి అర్థం అవ్వట్లేదు ఏం జరిగిందో, నమ్మలేకపోతున్నారు. అందుకే యేసుప్రభు వారు చెప్తున్నారు, ప్రవక్తలు చెప్పిన ప్రతి వచనం నెరవేరిందని. నమ్మని మందమతులారా. మందత్వం ఎందుకు వస్తుందండి? మందత్వం ఎందుకు వస్తుంది? ఎందుకు మనిషి నమ్మలేడు? హృదయాన్ని కఠినపరచుకుంటున్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవడం వల్ల నమ్మలేకపోతున్నాడు మనిషి. దేవుడిచ్చిన గొప్ప కృపను ఎందుకు నమ్మలేడు మనిషి? ఒక సందర్భంలో ఇంకొక సందర్భంలో కూడా యేసుప్రభు వారు చెప్తారు ఈ సందర్భం కోసం. ఎంతగా మనం ఆయన మాటలు వింటుంటామో, హృదయాన్ని ఆయన మనల్ని మన వాక్యంతో హృదయాన్ని నింపినప్పుడు మనల్ని ఆయన నడిపిస్తాడు. మన హృదయంలోని ఆయన వాక్యం ఎప్పుడైతే ఆయన నింపుతుంటాడో మనల్ని ఆయన నడిపిస్తాడు. అందుకు వాక్యాన్ని హృదయంలో నింపుకోవడానికి మనం ఆశపడాలి. ఎవరు నింపుతారండి హృదయంలో? వాక్యాన్ని ఆయన నింపుతాడు. ఎంతగా మనం వాక్యం వింటుంటామో మందత్వం అనేది ఉండదు. ఏముండదండి? మందత్వం అనేది తగ్గిపోతుంటది. మనం ఎప్పుడైతే వాక్యం వినకుండా ఉంటుంటామో, రిలాక్స్ అయిపోతామో, మరలా నమ్మలేని స్థితి కనబడుతుంటది. ఇది జరుగుతుందో లేదో. కొన్ని నెలలు వింటాం, బాగానే ఉంటుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎంతమంది గమనించుకున్నారు? జీవితంలో ఏదో కనిపించట్లేదు, జరగట్లేదు, మళ్ళీ అపనమ్మిక కనబడుతుంటది. దేవుడు మనకి నేర్పిస్తాడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నేర్పిస్తాడు మనకి. హల్లెలూయా. ఇదే ప్రత్యక్షత జ్ఞానం. ఏ జ్ఞానం అండి? నెమ్మదిగా చెప్తున్నారు. దేవుడు అందరికీ మంచి స్వరాలు ఇచ్చాడండి. అందరూ బాగా మాట్లాడగలరు. ఎందుకంటే దేవుడు అంత కృపను ఇచ్చాడు. లేదు నాకు మాట్లాడడం రావట్లేదు, నేను సిగ్గుపడుతున్నానంటే దేవుడు కృపను అడిగితే ఇస్తాడు. హల్లెలూయా. అసలు నాకు మాటలే రావేంటి అంటే ఆయన కృపను అడిగితే ఎటువంటి స్వరమైనా తెరవబడుతుంది. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువునైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలు కొనిరి. సరే, ఈ సందర్భం చెప్తాను చూడండి. ఇదేంటంటే మొట్టమొదటిగా ఏం జరిగిందండి ఇక్కడ? ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలి కొన్నారంట. 21వ వచనం చూడండి, చెప్తాను. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణకుచున్నానెను. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును
వారు మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ శుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏ రక్తం అండి? హేబేలు కంటే ప్రోక్షమైన అతి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ముందు సందర్భం ఏంటంటే వారు ఎందుకు భయపడ్డారంటే మోషే కూడా భయపడ్డాడంట. ఈ సందర్భం చెప్తాను. ముందు ఏంటంటే సీనాయి పర్వతం దగ్గర జరుగుతుందండి. అది ఏ పర్వతం? 20 వచనం చూడండి. ఒక జంతువునైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. అంటే అర్థం ఏంటంటే సినాయి పర్వతం దగ్గర ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే సరే చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చూడండి. మోషే ఇజ్రాయేలునందరినీ పిలిచి ఇట్లనెను, ఇజ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చేయుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఏ నిబంధన అండి? పితరులతో చేసినట్టు నిబంధన కాదు అది. పితరులతో అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నీ నీ సంతానాన్ని నక్షత్రముల వలె చేస్తానని, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తానని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న నిబంధన అది కాదు. ఇక్కడ ఏ నిబంధన చూడండి. 2వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమైన మనతో నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. దేనికి భయపడ్డారండి? దేవుని మాటకు భయపడ్డారు. అంటే అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా, ఎవరు మాట్లాడుతున్నారు ముఖాముఖిగా? ఎవరండి? దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోని. వారు భయపడ్డారంట. భయపడమే కాదు, ఇదే 5వ అధ్యాయంలోని 25వ వచనం చూడండి. కాబట్టి మేము చావనేలా? ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. ఏమంటారండి? చనిపోతారంట. ఈ సందర్భం చెప్తాను చూడండి. మరి చనిపోతారంటే మరి దేవుడు మొట్టమొదటిగా ఎవరు తప్పు చేశారండి? మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? ఆదాము. ఆదాము చేసినప్పుడు ఆదాము అవ్వ ఎప్పుడైతే అతిక్రమించారో, వారు తప్పు చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించినప్పుడు వారు దేవుడు వచ్చిన తర్వాత ఎక్కడున్నారు? ఎక్కడ దాగున్నారు? చెట్టు తుప్పలో దాగున్నారు. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత దేవుడు అడిగాడు. వారు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? వారికి చర్మపు చొక్కాయలు చేసి ఆయన తొడిగించాడు. హల్లెలూయా. మరి అప్పుడు మాట్లాడారు కదండి. దేవుడు మాట్లాడితే వాళ్ళు చనిపోయారా? మరి ఇక్కడ చూస్తే చనిపోయారు అంటున్నారు. దేవుడు మాట వింటే చనిపోతారంట. అలాగే నోవాహుతో దేవుడు మాట్లాడాడు. మనుషులు విచ్చలవిడి అయిపోయారు. నోవాహుని దేవుడు ఎంచుకున్నాడు. మరి నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఆ ఓడలో రకరకాలు నేను చెప్పిన జాతులు 2 చొప్పున అవి ప్రవేశిస్తాయి. నువ్వు వాటితో పాటు ఓడలో ఉండని చెప్పినప్పుడు దేవుడు
నోవాహుకి దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. మరి నోవాహు బ్రతికున్నాడా? చనిపోయాడా? చెప్పండి. బ్రతికే ఉన్నాడు. మరి ఇక్కడ చనిపోయారంటున్నారు. దేవుడి మాట వింటే చనిపోతారంట. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. నీ సంతానాన్ని ఇస్కరేణువులే చేస్తానని. నీ సంతానాన్ని వర్ధిల్లింపజేస్తానని. మరి అబ్రహాం చనిపోయాడా? చనిపోలేదు. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ హోరేబులో మనతో నిబంధన చేసిందంటే అర్థం ఏంటంటే, హోరేబులోనే కొన్ని పర్వతాలున్నాయి. అందులో సీనాయి పర్వతం ఒకటి. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అంటే నిబంధన జరిగింది. ఏం జరిగిందంటే, దేవుడు మొట్టమొదటిగా అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధన దేవుడు కొనసాగిస్తున్నాడు. కొనసాగించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఏం చేశారండి? చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మేము అన్నీ చేయగలం, మాకు అన్నీ తెలుసు అన్నారు. దేవుడు నిబంధన చేయడం అంటే, మనిషి ఎటువంటి శ్రమలో, కష్టాలో ఉన్నా ఆయన బయటికి తీసుకొస్తాడు. దేవుడు ఒకసారి వాగ్దానం మాట ఇచ్చాడంటే ఆయనే తీసుకొస్తాడు బయటికి. మనం నమ్మడమే. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ బందీగా ఉన్నారు వాళ్ళు? ఐగుప్తు చెరలో బందీగా ఉన్నారు. అవునా? వారిని బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం ఎడారిలో. అరణ్యంలో ప్రయాణించారు 40 సంవత్సరాలు. ప్రయాణించిన తర్వాత వారు ఏమి సనిగారు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగున్నాం. మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారని మోషే మీద సనుగుతారు. మోషే మీద తిరుగుబాటు చేస్తారు. ఇవన్నీ కాదు మేమేమైనా చేయగలం అంటారు తర్వాత. దేవుడిచ్చిన నిబంధన ఏంటి అబ్రహాంకి? నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. నక్షత్రాల వలె చేస్తానని దేవుడు నిబంధన చేశాడు. వీరేం చేస్తున్నారు? దేవుడు విడిపించి తీసుకొచ్చిన సంగతినే మర్చిపోయారు. కృతజ్ఞత లేదు. మర్చిపోయారు పూర్తిగా. మాకు ఐగుప్తులో అన్నీ దొరికాయి. అయినా దేవుడు వారి ఎడల కృప చూపి లేవనెత్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? అందుకే దేవుడిచ్చిన మొట్టమొదటి నిబంధన అబ్రహాంతో దేవుడు చేశాడు. వీరేమో దేవుడిచ్చిన నిబంధన ప్రకారం దేవుడు వారిని రక్షించుకుంటూ వచ్చాడు. కానీ వీరు మధ్యలో ఏం చేశారు? దేవుడు చేసిన మేలుని, దేవుడిచ్చిన గొప్ప కృపను మర్చిపోయి మేమేమైనా చేయగలం అన్నప్పుడు, దేవుడితో చెప్పినప్పుడు దేవుడు వారితో ఈ నిబంధన చేశాడు సీనాయి పర్వతం దగ్గర. చేస్తున్నప్పుడే దేవుడు మాట్లాడుతున్నప్పుడే జడిసిపోయారు వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే దేవుడు వారికిచ్చాడో వారు అడిగారు. మేమేమైనా చేయగలం అంటున్నారు. దేవా మీరు చేయగలం, మేము చేయగలం అంటున్నారు. సరే దేవుడు చేయగలం ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ 10 ఆజ్ఞలు కనబడతాయి. ఆ స్వరం వస్తున్నప్పుడు వారు జడిసిపోయారు ధర్మశాస్త్రం వచ్చాక. ఏమన్నారు చూడండి. 5వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి మేము చావనెలా? ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మా దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన యెడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? ప్రశ్నించుకుంటున్నారు. నీవే సమీపించి మా దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి. చెప్తున్నారు. మోషేతోని చెప్తున్నారు. ఏమని? నువ్వు వెళ్ళి విను, మేము వినము, మేము చనిపోతామని. భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. మరి అడిగారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వారు భయపడ్డారు. ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత ఇదండి. ఇక్కడ ఏం నేర్పిస్తాను? ప్రత్యేకత, ధర్మశాస్త్ర ప్రత్యేకత. ఏ మనిషి పాటించలేనిది అది. ఏ మానవుడు చేయలేడు. 10 ఆజ్ఞలు పాటించలేడు. ఇప్పటికీ ఆ 10 ఆజ్ఞలు పట్టుకొని మేము చేస్తామని తిరుగుతున్నారు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు అర్థమైంది చేయలేమని. ఇప్పుడేమో చేయగలం అంటున్నారు. వారు జీవితాంతం ప్రయత్నించినా జరగదది. ఆయనొచ్చి నెరవేర్చి సమస్తాన్ని చేసి తండ్రి కుడిపరచన ఆయన ఆసీనుడయ్యాడు. హల్లెలూయా! ఆయన కృపనిచ్చాడు. ఆయన కృపను గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో సమాధానంలోను ఇంకేంటండి అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. ఆయన కృపను గురించి తెలుసుకోవడమే.
మరి కృపను గురించి తెలుసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? మనం ఎలా నడుచుకోగలం అనేది కూడా దేవుడు ఉంచాడు. మనకి ఎలా నేర్పిస్తాడనేది. ఇక్కడ ఏమంటున్నారంటే మోషేతోని "నువ్వు వెళ్లి వినుము" అంటున్నారు. "నువ్వు వెళ్లి విని మాకొచ్చి చెప్పు" అంటున్నారు. మధ్యవర్తి. ఇప్పుడు మనకు మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా! ఇక్కడేముంది భయం, జడిసిపోతున్నారు, వణికిపోతున్నారు. మరణం వస్తదని. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చింది? జీవం వచ్చింది. మన మధ్యవర్తి ఆయన ఇప్పుడు. జీవం వచ్చింది. ఏ జీవం అది? సమృద్ధి జీవం ఇచ్చాడాయన. నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడాయన. ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు మనకి. హల్లెలూయా! మనం నమ్మి పొందుకోవడమే. దేవుడు సంఘానికి అంత కృపనిచ్చాడాయన. అందుకే ఆ సందర్భంలోనే అక్కడ మాట్లాడుతున్నాడు హెబ్రీయుల పత్రికలో చూడండి. హెబ్రీయులకు 12వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు 12వ అధ్యాయం 22వ వచనం. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహత్యమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ శుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చామండి? హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము యొక్క ప్రోక్షణము దగ్గరికి మనం వచ్చాము ఇప్పుడు. హల్లెలూయా! మన మధ్యవర్తి ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు. ఆయన గురించి మనం తెలుసుకుంటున్న ఈ భూమి మీద ఎంతగా తెలుసుకుంటామో ఆయన జీవాన్ని ఈ భూమి మీద మనం అనుభవిస్తాం. హల్లెలూయా! ఎంతగా అనుభవిస్తామంటే ప్రతిదినము ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. దేవుని కృపను గురించి వింటుంటే మన జీవితంలో దేవుని యొక్క ప్రభావం మనం అనుభవిస్తామండి. శరీరంలో తెలుస్తుంది, ఆలోచన విధానంలో తెలుస్తుంది, అన్ని విషయంలోనే తెలుస్తుంది దేవుని యొక్క ప్రభావం. దేవుని కృప అంత గొప్పది. ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకుంటే ఈ జీవితం ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటుంది. అదే కృపావాక్యం. హల్లెలూయా! అందుకే ఎల్లవేళలా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనకి నేర్పిస్తాడు. మరి కృపలో మనం ఏం పొందుకున్నాం? చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ఏం చేయలేదండి? ధర్మశాస్త్రం సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హల్లెలూయా! దేవుడు ఏమి ఇచ్చాడండి మనకి? శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చాడండి. నిరీక్షణ అంటే ఎల్లవేళ మన జీవితంలో ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. అదే గొప్ప కృప. ఎంతగా మన జీవితంలో దేవుడి కృపను చూపుతాడంటే, ఎంత గొప్ప నిరీక్షణ మన దేవుడు ఇచ్చాడంటే, మనం వాక్యంలో చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత కృపను మన ఎడల చూపుతున్నాడో. చూడండి. దావీదు కీర్తనలు 34వ అధ్యాయం తీయండి. చూడండి. దావీదు 34వ అధ్యాయం 3వ వచనం. నాతో కూడి యెహోవాని ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎన్ని భయాలండి? కలిగిన అన్ని భయాల నుండి
అది ఏ భయమైనా, అనారోగ్య భయమైనా, లేదంటే కుటుంబ సమస్య భయమైనా, ఏ భయమైనా ఆ భయాలన్నిటి నుంచి ఎవరు తప్పిస్తారు? యేసుప్రభు తప్పిస్తారు. 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జి లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు ఏ కాలం వాడండి? దావీదు ఏ కాలం వాడు? ధర్మశాస్త్రం కాలం వాడు. మరి దావీదుకి ఏం తెలుసు? దేవుని హృదయం చూసాడండి. అందుకే దావీదు కోసం దేవుడు ఓ మాట పలికాడు, నా హృదయానుసారుడని. దావీదు ఎల్లవేళలా దేవుని హృదయాన్ని చూసాడంటే అర్థం ఏంటంటే, ఆయన కుమారుని చూసేవాడు. బలి అర్పణ ఎవరికి సూచన? యేసు ప్రభువుకి సూచన. పాత నిబంధనలో బలి అర్పణ ఎవరికి సూచనండి? యేసు ప్రభువుకి సూచన. దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఎళ్ళినా బలి అర్పణ చేస్తూ ముందుకెళ్తూనే ఉండేవాడు. దావీదు జీవితంలోని ఎన్నో పొరపాట్లు గుండా ఎళ్ళాడు. దేవుని కృపను అనుభవించాడు దావీదు. దేవుని కృపను అనుభవించాడు. 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. చూసారండి ఎవరుంటారండి? యెహోవా దూత కావలి కాస్తదంట. లేదండి నేనెప్పుడు చూడలేదండి ఆ దూతనంటారా? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు యేసుప్రభు. దేవదూతలు ఎల్లవేళలా మనకి పరిచర్య చేస్తాయి. అంత కృపనిచ్చాడు సంఘానికి. 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంతమందికి అర్థమైందండి? సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. సింహంతో పోల్చారు. అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొన్ను అంటే అర్థం ఏంటంటే అది అసాధ్యం అది. సింహము పిల్లలు ఆకలిగా ఉంటే తల్లి ఒప్పుకోదు. సింహము ఏ జంతువునైనా వేటాడేస్తది. ఒక్క పంజేత కొట్టగలదు. ఏ జంతువునైనా. పిల్లల కోసం ఏ జంతువునైనా వేటాడుతది సింహం. వేటాడి పిల్లలకి భోజనం పెడతది. అలాంటి పిల్లలు ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఏ మేలు కొదువై ఉండదంట. అంటే ఇక మన జీవితంలో ప్రతిదినము మేలుంటూనే ఉంటది. మనం అనుభవించడమే. ఉండదనడానికి లేదు. ఇంక మేలుంటూనే ఉంటది. మన చుట్టూ మన సరౌండింగ్ అంతా మన చుట్టుపక్కలంతా దేవుడి మేలే ఉంది. మనల్ని కాపాడడానికి దేవదూతలున్నాయి. మనల్ని లేవనెత్తడానికి ఆయన కుడి హస్తంతో మనల్ని లేవనెత్తాడు. మనల్ని ఆదరిస్తాడు. ఆయన కృప మన చుట్టూ ఉంది. అందుకే 10వ వచనంలో సింహము పిల్లలు లేమిగలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనకేం అవ్వనివ్వడు దేవుడు. 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవుడు ఏమంటున్నాడండి? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఎంతమందికి అర్థమైందండి? ఆయన మనకి నేర్పిస్తాడండి. ఆయన కృపను గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ప్రతిదీ మనకి ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! మనకి విజయాన్నిచ్చేది ఆయనండి. 17వ వచనం చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎవరు మొరపెట్టగండి? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఏ శ్రమ అయినండి. వారి శ్రమలన్నిటిలో నుండి అంటే మొత్తం అన్నీ. 1, 2, 3, 4 కాదండి. వారి శ్రమలన్నిటిలో నుండి ఏ శ్రమ అయినా అది. వాటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడాయన. విజయాన్నిచ్చేవాడు ఆయనే. హల్లెలూయా!
మొదటి యోహాను తీయండి. చెప్పి ముగించేస్తాను. మొదటి యోహాను 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఎంతమందికి అర్థమైందండి? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరి ఎవడు? ఈరోజు మనకి విజయాన్ని ఇచ్చింది ఎవరండి? ఆయనే. మనకి విజయాన్ని ఇచ్చి నడిపిస్తుంది ఆయనే. ఆయన గురించి మనం ఇంకా ఎంతగా తెలుసుకుంటామో ప్రతిదినము మనం అనుభవిస్తూనే ఉంటాం మన జీవితంలో. హల్లెలూయా. ప్రతి విషయంలోని విజయాన్ని చూస్తూనే ఉంటామండి. ప్రతి విషయంలోని ఇది జరగదు, ఇంకా అవ్వదు, అవ్వడానికి ఇంకేం లేదు. ఆయన కృప అంత ఆవరించి ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన సిలువను గురించిన విషయాలు ఎంతగా తెలుసుకుంటామో, ఆయన గొప్పతనం గురించి మనం ఇంకా ఎంతగా తెలుసుకుంటామో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు దేవుడు. విస్తరించి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. యేసు ప్రభుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఫలించి అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు? పిల్లలారా నా మాట వినుడి, నేను మీకు నేర్పేదను. ఆయన మాట వింటున్నప్పుడు మనకి ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ద్రాక్షరసం అనేది ఒక క్రియ కాదు. ఇది క్రియ కాదు. ఇది యేసుప్రభు వారు అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడు అన్నాడు. ఈ పాత్రలోనిది ఈ రొట్టెని తీసుకున్నప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన మన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఆయన ఇచ్చిన గొప్ప సమాధానాన్ని అనుభవిస్తాం మనం. ఆయన ఇచ్చిన గొప్ప సమాధానాన్ని అనుభవిస్తాం. ఆయన ఇచ్చిన సమాధానంలో మనం ఎదుగుతాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన రక్తాన్ని అంతటిని ఆయన ధారపోసాడు. ఆయన శరీరంలో ప్రతి శిక్షను భరించాడు. ఆయన మానవుల యొక్క ప్రతి అనారోగ్య స్థితిని భరించాడు. ప్రతి వేదనని భరించాడు. ఆయన శరీరం నలగొట్టబడింది. ఆయన శరీరం దున్నబడింది. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండాలని, మన అనారోగ్యం అంతటిని ఆయన తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగను అని నమ్మి ఈ రొట్టెను తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రతి మానవుడు రక్షించబడాలని. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనందరి కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. సిలువలో మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగివేశాడు. ఆయన పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగివేశాడు. ఈరోజు మనలందరినీ నీతిమంతులుగా నిలబెట్టాడు. ఆయన అంత కృపను మనందరికి ఇచ్చాడు. ఆయన
ఈరోజు మనలందరికీ ఆయన గొప్ప కృపా వాక్యాన్ని మనకి బోధిస్తున్నాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. దేవా, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు నాయన. మీ ప్రేమను మేము వివరించలేనిది, ఈ మానవుడు వివరించలేనిదయ్యా. పరిశుద్ధాత్మదేవా, మీరు మాత్రమే వివరించగలవారు. మమ్మల్ని మీరు అంతగా ప్రేమించారయ్యా, మీకు వందనాలు. దేవా, మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, గొప్ప రక్షణ భాగ్యం మీరు మాకు ఇచ్చారయ్యా. నిత్య రక్షణ ఇచ్చావయ్యా, నిత్య కృపనిచ్చావు నాయన. ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుటకు దేవదూతల కాపుదల మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రతి దినము ప్రతి క్షణం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు. మీకేమి ఇవ్వలేము నాయన. మీ కృపను, మీ గొప్ప ప్రేమను మేము అనుభవించాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు దేవా, మీకు వందనాలు. అందుకే పిల్లలారా, నా మాట వినుడి అని మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. వందనాలయ్యా. దేవా, మీరే మాకు నేర్పించి, సమస్తాన్ని నేర్పించి మీరు మాకు ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి వందనాలు. వందనాలు నాయన. దేవా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. దేవా, వారి ప్రతి పరిస్థితి మీకు తెలుసు నాయన. మీకు తెలుసయ్యా. ఎటువంటి పరిస్థితి అయినా లేవనెత్తువారు మీరు నాయన. లేవనెత్తువారు మీరయ్యా. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థత నాయన. మీరు పొందిన దెబ్బల వల్ల స్వస్థత నాయన. ఈ సమయంలో మీ బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు. మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు. ఎవరైనా మానసిక స్థితిలో ఉంటే, మానసిక స్థితిలో బాధపడుతుంటే ఈ సమయంలో మీరు ముట్టి స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు. ఎటువంటి సమస్యలో నుంచి అయినా విడిపించేవారు మీరు నాయన. ఎందుకంటే మీరు మా కొరకు రక్తాన్ని కార్చారయ్యా. మీ విలువైన రక్తంతో మమ్మల్ని మీరు కొనుక్కున్నారయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని మీరు వింతైన సొత్తుగా చేసుకున్నారయ్యా, మీకు వందనాలయ్యా. మమ్మల్ని మీరు కుమారులుగా చేసుకున్నారయ్యా, వందనాలు దేవా. దేవా, అలాగే మీ బిడ్డల యొక్క దేవా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీ కృపను, మీ జ్ఞానాన్ని దయచేయండి నాయన. మీ కృపను, జ్ఞానాన్ని దయచేయమని దేవా, మీరే మాకు సమస్తాన్ని బోధించి, నేర్పించి ముందుకు తీసుకెళ్ళమని దేవా, మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్.